మేము బీకీపర్లం దొంగలమేనండి. అందరికీ నమస్కారం. నేను మీ హనీబీ అశోక్. ఎపికల్చర్ తేనెటీగల పెంపకం. ఇవాళ తేనెటీగలు ఎందుకు కుడతాయి, అవి కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తే, తేనెటీగలు అంటే కుడతాయి, తేనెటీగలు కుడితే ప్రాణహాని జరుగుతుంది అనే భయంతో చాలామంది ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టలేకపోతున్నారు. అదీగాక మనం బాక్సులు మైగ్రేషన్ చేసినప్పుడు ఆ పరిసర ప్రాంత రైతులు కూడా అమ్మో తేనెటీగల కుడతాయి అనే భయాన్ని వ్యక్తం చేస్తుంటారు. ప్రతి జీవికి తనని తాను రక్షించుకోవటానికి ఒక రక్షణ వ్యవస్థ అనేది కలిగి ఉంటుంది. ఉదాహరణకి కుక్కలను తీసుకుంటే వాటికి ప్రాణహాని జరుగుతుంది, లేకపోతే శత్రువుల వలన భయం ఏర్పడినప్పుడు దాడి చేయటానికి వాటికి కూరల్లాంటి పొందిన పళ్ళు ఉన్నాయి. అలాగే పశువులను తీసుకుంటే అవి శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవటానికి రెండు వాడిగా ఉండే కొమ్ములనే ఉన్నాయి. అలాగే పామును తీసుకుంటే దానికి విషం అనేది ఉంది, ప్రాణహాని కలిగించే విషం అనేది ఉంది. అలాగే గాడిదలో గుర్రాలు లాంటి వాటిని తీసుకుంటే కనుక శత్రువుల నుంచి రక్షించుకోవటానికి వాటికి బలంగా ఉండే వెనక కాళ్ళు అనేవి ఉన్నాయి, అంటే తన్ని శత్రువుల నుంచి రక్షణ కల్పించుకుంటాయి. అలాగే మన తేనెటీగలకు కూడా శత్రువుల నుంచి రక్షించుకోవటానికి వాటికి ముళ్ళు, ఆ ముళ్ళులో విషం అనేది ఉంది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, గొప్ప విషయం, ఏ జీవైనా సరే దాడి చేసిన తర్వాత అది బతికే ఉంటుంది. శత్రువుతో పోరాడినా బతుకుతుంది. కొన్ని జీవులు అంటే చనిపోతాయి కానీ ఆ యుద్ధంలో ఓడిపోయి. కానీ ఇక్కడ మన తేనెటీగ ఉంది చూసారా, ఇది ఒకసారి శత్రువు మీద దాడి చేసి ఆ ముళ్ళు గనక గుచ్చితే ఆ తేనెటీగ చనిపోతుంది. అంటే దానికి తెలుసు మనం శత్రువుని కుడితే చనిపోతాము అనే సంగతి దానికి తెలుసు. తెలిసినా కూడా ఎందుకు దాడి చేస్తుంది, ఆ కుటుంబాన్ని, దాని కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం, దాని పొట్టుని శత్రువుల నుంచి రక్షించుకోవటం కోసం అది ప్రతి దాడి అనేది చేస్తుంది. ఇక్కడ ఏ జీవి కూడా దానంతటికి అది దాడి చేయదండి. ఏ జీవినైనా తీసుకోండి. ఇప్పుడు కుక్కే ఉంది, మనం రోడ్డు వెంట వెళ్తుంటే అది ఎదురొస్తుంది అనుకోండి, మన పని మీద మనం వెళ్ళిపోతున్నాం సైలెంట్గా, దాని పని మీద అది వెళ్ళిపోతుంది. కానీ అది ఎదురుగుండా రాగానే మనం నుంచుంటే అది కూడా నుంచుంటుంది, మనం ఛాయ్ అంటే అది బాగుంటుంది. అట్లాగే పాము ముందు చూసారా, అది మనకు అక్కడ కనిపించినప్పుడు మనం కదలకుండా సైలెంట్గా నుంచుంటే దాని పని అది చేసుకుంటుంది, అది వెళ్ళిపోతుంది దాని దారినది. అంతేగాని పాము అని అరిసామనుకోండి ఏం చేస్తుంది, పడగిప్పి నుంచుంటుంది. అట్లాగే ఈ తేనెటీగలు కూడా ఊరికే దాడి చేయవు. వాటికి తెలుసు దాడి చేస్తే అవి చనిపోతాయి అన్న సంగతి తెలిసినా ఎందుకు దాడి చేస్తాయి, వాటికి ప్రాణహాని కలుగుతుంది అనే భయంతో దాడి చేస్తుంది. దాన్ని మనం ఎలా గుర్తించాలి, అవి దాడి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ నాకు ఈరోజు తేనెటీగ కుట్టింది, వాసింది. ఏమవుతుంది, కుట్టినప్పుడు ఒక 2 నిమిషాలు నొప్పిగా అనిపిస్తుంది, తర్వాత ఆ వాపు అనేది వస్తుంది, సెల్లింగ్ అనేది. ఇది 24 అవర్స్ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కాకపోతే కొంచెం అందం పోతుంది, గ్లామర్ అనేది పోతుంది తప్పితే ఆ 24 అవర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు మన పాత వీడియో చూసి పెద్దవారు ఒక ఆయన, సార్ నేను టెర్రస్ గార్డెన్లో కూరగాయ మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటున్నాను, నా మొక్కలు
కింద నిలబడకపోతే నేను ఒక తేనెటీగ కాలనీ తీసుకొచ్చి ఈ టెర్రస్ గార్డెన్లోనే పెంచుకుంటున్నాను. చాలా బాగుంది. అట్లాగే మా గ్రూప్లో కూడా అంటే వాళ్ళకి ఈ గ్రూప్ అనేది ఏర్పాటు చేసుకుని ఉన్నారు అనుకుంటా. ఈ టెర్రస్ గార్డెన్ మీద మొక్కలు పెంచే వాళ్ళంతా కూడా ఈ టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ ఉంటాయి సిటీల్లో. ఆ గ్రూప్లో కూడా నేను మెసేజ్ చేశాను, మీరు కూడా తేనెటీగలను పెంచండి, కూరగాయలు చక్కగా కాస్తాయి అని చెప్పి. చాలామంది తేనెటీగల కుడతాయి అనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి మెసేజ్ చేయటం జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ తేనెటీగలు కుట్టడం వలన ప్రాణహాని అనేది జరుగుతుంది. మనం పెంచుకునేది హైబ్రిడ్ తేనెటీగలు. ఏ తేనెటీగలు కుడితే ప్రాణహాని జరుగుతుంది? కొండ తేనెటీగలు అని చెప్పి చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వీడియోస్లో. రాక్ బీస్ అని చెప్పి అంటాము, అడవి తేనెటీగలు అని చెప్పి అంటాము. ఎపిస్ డోర్సెట్ వాటి పేరు. అంటే పెద్ద బిల్డింగ్లకు కానివ్వండి, వాటర్ ట్యాంకులకు కానివ్వండి, పెద్ద చెట్ల కొమ్మలకు కానివ్వండి, పెద్ద పెద్ద చెట్ల కొమ్మలకి, చిన్న పొదల్లో వాటిలో పట్టవు అవి కుడితే ప్రాణహాని జరుగుతుంది. ఎక్కువ కుడితే ప్రాణహాని జరుగుతుంది. మనం పెంచుకునే ఎన్నేగలు కుట్టినా ప్రాణహాని అనేది జరగదు. ఇంకొకటండి, మనకి తేనెటీగ కుడితే కొద్దిగా ఒక 2 నిమిషాలు నొప్పి అనిపిస్తుంది, కొద్దిగా ఈ వాపు అనేది వస్తుంది. దీనివలన సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు మనకి. ఏ ఫీల్డ్లో బాధలు లేవండి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగస్తులందరూ ఏమన్నా హ్యాపీగా ఉంటున్నారా? వాళ్ళ బాధలు వాళ్ళకుంటే, వాళ్ళ బాస్ అంటే పై అధికారి ఏదన్నా అట్లా కాదు ఇట్లా చేయాలి, ఇది చేయాలి, ఇలా ఎందుకు చేశారు అని చెప్పి ఏదన్నా కోపడితే వాళ్ళు తెల్లవారులు నిద్రపోరు. సార్ ఇట్లా అన్నారు అని నిద్రపోరు. ఆ నిద్రపోవటంతో వాళ్ళకి అనీజీగా ఉంటుంది. మరుసటి రోజు మధ్యాహ్నం మళ్ళీ ఆఫీస్లో నిద్ర వస్తూ ఉంటుంది. తర్వాత ఇటువంటి సమస్యలు అంటే వాళ్ళకి వర్క్ రీత్యా వర్క్ లోడ్ ఎక్కువ అవడం వలన ఒక సమస్య ఉంటుంది. తర్వాత బ్రెయిన్ ఆలోచించాలి, విపరీతంగా ఆలోచించాలి. వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఆ జాబ్లు ఎందుకు మానేసి వచ్చేస్తున్నారు? ఆ వర్క్ లోడ్ ఎక్కువ అవటం వలన వాళ్ళు ఎంత ప్యాకేజీ అని చెప్పినా ఆ ప్యాకేజీకి తగ్గట్టే రుద్దుతున్నారు వీళ్ళని. అందువల్లనే వీళ్ళు ఆ లోడ్ తట్టుకోలేక ఆ సిస్టమ్ని ఎలా అయితే హీట్ ఎక్కిపోతుందో వీళ్ళ బ్రెయిన్ కూడా అలా హీట్ ఎక్కిపోయి, మీరు గమనించినట్టయితే చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి నాగమల్లి కొబ్బరి నూనె ఖర్చు ఉండదు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఆ సిస్టమ్ లాగా హీట్ ఎక్కిపోతుంది అనమాట. ఉదయం 9:30 10 గంటలకు వెళ్తే రాత్రి 9:30 10 11 గంటల వరకు ఆ సిస్టమ్ని అదే పనిగా చూస్తూ ఉంటే ఆ కళ్ళు స్టెయిన్ అవటం వల్ల కళ్ళు పోట్లు రావటం, దాంతో నిద్ర లేకపోవటం, ఇలా ప్రతి ఫీల్డ్లోనూ సమస్యలు ఉంటాయండి. ఎందుకుండో ఇప్పుడు డైరీ ఫామ్ పెడతామంటారు. ఉదయాన్నే లేసి వాటికి దాన పెట్టాలి, మేత పెట్టాలి, నీళ్లు పెట్టాలి, క్లీన్ చేయాలి అంతా శుభ్రంగా. మళ్ళీ మధ్యాహ్నం పాలు తీసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం మేత వేయాలి, నీళ్లు పెట్టాలి, మళ్ళీ సాయంత్రం మేత వేయాలి, దాన పెట్టాలి, నీళ్లు పెట్టాలి, పాలు తీయాలి, మళ్ళీ శుభ్రం చేసుకోవాలి, వాటిని కడగాలి. ఎందుకు లేవండి సమస్యలు? ప్రతి ఫీల్డ్లో వాళ్ళకి తగ్గ సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మన ఫీల్డ్లో ఒక్క తేనెటీగ కుడుతుంది అనేది ఒక్క సమస్య. దీంతోనే ఈ ఫీల్డ్లోకి చాలామంది రాలేకపోవటానికి గల కారణం. ఇంకొకటి, మన తేనెటీగ కుడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. దీనివలన మన హెల్త్కి మంచిది. మన బాడీలో ఉన్న ఈ చెడు బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. చెడు వైరస్లనే మన బాడీలోకి చేరనది తేనెటీగ విషం. ఇది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. మనకి ఆ 2 నిమిషాల బాధ అనేది మనం తట్టుకోగలిగితే దీనివల్ల అన్ని ఉపయోగాలే ఉంటాయి. ఈ తేనెటీగ కుడటం వలన ఈ వైరల్ ఫీవర్స్ రావు, తర్వాత వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు రావు. నాకు తెలిసి మొన్న కోవిడ్ టైంలో ఈ బీ కీపింగ్ ఫీల్డ్లో పనిచేసే వారికి ఎవరికి కరోనా వచ్చిన దాఖలాలు లేవు. వచ్చినా పెద్ద ఇబ్బంది పడలేదు. అంటే తేనెటీగల కుట్టేటువంటి బీ కీపర్ అంటే నిత్యం తేనెపెట్టిలో పనిచేసే వాళ్ళని ఈ తేనెటీగలు అనేవి కుడుతూ ఉంటాయి కనుక అటువంటి బీ కీపర్ ఏది ఫేస్ మాస్క్, ఫుల్ సూట్, హ్యాండ్ గ్లౌజెస్ వేసుకుని చేసే బీ కీపర్ని కాదు నేను చెప్పేది. ఎందుకంటే అవి వేసుకుంటే తేనెటీగలు కుట్టవు కదా, అవి వేసుకోకుండా పనిచేసేవాడు. నేను సామాన్యంగా అసలు
మా ఫేస్ మాస్క్ అనేది వాడిన ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు ఈగలు బాగా ఎక్కువగా ఆ, యాక్టివ్గా తిరుగుతున్నప్పుడు దాడి చేస్తే కుడతాయోనన్న భయంతో ఎప్పుడన్నా వాడతా కానీ రేర్గా హార్డ్ వర్క్ ఉన్నప్పుడు. సామాన్యంగా అయితే నేను అసలు ఈ ఫేస్ నెట్ అనేది హ్యాండ్ గ్లౌజెస్ అనేది వాడను. అలవాటైపోయింది. ఎందుకు అవి కుట్టకుండా నేను ఎందుకు వాడట్లేదంటే వాటి స్వభావం, వాటి జీవన శైలి నాకు అర్థమైంది. వీటి దగ్గర మనం ఎలా ప్రవర్తిస్తే అవి కుట్టకుండా ఉంటాయి అనేది నాకు అర్థం అవ్వబట్టి నేను అలా ఈ ఫేస్ మాస్కులు ఇవి లేకుండా వాటిలో పనిచేయగలుగుతున్నా. ఒక్కోసారి కుడతాయండి మమ్మల్ని. అంటే నాకు అన్నీ తెలుసని నేనేం చెప్పట్లేదు. నాకు తెలిసింది 25%, ఇంకా 75% నేను తెలుసుకోవాల్సి ఉంది. నన్నేం కుట్టమని నేను చెప్పట్లేదు. కాకపోతే వాటి ప్రవర్తనని మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. వాటి జీవన విధానాన్ని, జీవన శైలిని మనం అర్థం చేసుకునగలిగి ఉండాలి. ఇక్కడ మనం చిన్నపిల్లల దగ్గర అయితే ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో ఈ తేనెటీగల దగ్గర అలా ప్రవర్తించాలి. అంటే ఒక దొంగ సైలెంట్, మేము బీకీపర్లో దొంగలమేనండి. అంటే అవి ఆహారాన్ని ఎక్కువగా దొరికినప్పుడు తీసుకొచ్చి దాచుకున్న ఆహారాన్ని మేము తీసేసుకుంటున్నాం. అంటే మేము దొంగలేస్తున్నాం కనుక దొంగలమే. ఒక దొంగ ఏ విధంగా అయితే సైలెంట్గా ఆ పడుకున్న వాళ్ళు లేవకుండా తన పని తాను చేసుకుని వెళ్ళిపోతాడో, ఆ పడుకున్న వాళ్ళకి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా అయితే చేసుకుని వెళ్ళిపోతాడో ఈ తేనెటీగల్లో కూడా మేము అలా పని చేయగలగాలి. వాటికి మనం హ్యాండ్లింగ్ చేస్తున్నాము అనే భ్రమ కలిగించకూడదు, అని అవి తెలుసుకునేలా ప్రవర్తించకూడదు. అంత సున్నితంగా హ్యాండ్లింగ్ చేస్తే ఆ ఏగలేమీ అనవండి, కుట్టం. ఎందుకంటే వీడెవడో మన గురించి తెలిసిన వాడే వచ్చాడో, మన శత్రువు కాదు. మన శత్రువు అయితే వెంటనే పొగబెట్టి మంటపెట్టి తుట్టిని అల్లకల్లోలం చేసేవాడు. వీడు మన శత్రువు కాదు కనుక మనం దాడి చేయాల్సిన అవసరం లేదు, మనకు భయం లేదు అని ఒక ఇదే ఆ తేనెటీగల్లో ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మనం మాట్లాడేటప్పుడు వచ్చే శ్వాస వాటికి తగలకూడదు. అంటే మన నోట్లోంచి కానివ్వండి, ముక్కులోంచి కానివ్వండి చెడు వాసన అనేది వస్తూ ఉంటుంది, దుర్వాసన అనేది. మనం మంచిగా బ్రష్ చేసుకున్నా, చక్కగా స్నానం చేసి వెళ్ళినా ఆ లోపల నుంచి బయటకు వచ్చేది కొంత వాసనతో కూడి ఉంటుంది కనుక మనం ఆ తుట్టిని ఇలా పట్టుకొని ఇసురుగా మాట్లాడినప్పుడు నోట్లోంచి గాలి డైరెక్ట్గా వెళ్ళి వాటికి తగిలితే వచ్చి ఇక్కడ కొడతాయండి. మనం తీసుకున్న శ్వాస వెళ్ళి వాటికి తగిలితే వచ్చి ముక్కు మీద కొడతాయండి. అట్లాగే మన శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే, అంటే ఇక్కడ ఏమీ అనుకోకుండా ఈ విధంగా చెబుతున్నానని చెప్పేసి, నాన్ వెజ్, చికెన్, మటన్ కానీ, ఫిష్ కానీ ఇదేదన్నా తిని వెళ్ళండి, వాటి దగ్గరికి విపరీతంగా కొడతాయండి ఆ మసాలా వాసనకి, ఆ నీసు వాసనకి. సార్ నేను ఇవాళ తినలేదు, నిన్న తిన్నాను, అయినా ఇవాళ వెళ్తే కుట్టినయ్యి అని చెప్పేసి అంటుంటారు. నిన్న మనం తీసుకున్న ఆహారం తాలూకు వాసన ఇవాళ మన చెమట రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. అది వాటికి తెలుసు. మన ఆ జీవులకి అది ఉంది, ఆ గ్రహణ శక్తి అనేది. ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి, వాటికి ఆ వాసనని గుర్తించి అవి వెళ్ళి దొంగల్ని పట్టుకుంటూ ఉంటాయి. అంటే అట్లాగే ఆ తేనెటీగలకి మనకి మనం నిత్యం అదే స్మెల్ మనం మన వాసన మనం పీల్చుకుంటాం కనుక మనకు తెలియదు, పక్కడికి తెలుస్తుంది. అట్లాగే ఆ తేనెటీగలకి తెలుసు మన శరీరం నుంచి ఆ వాసన, బ్యాడ్ స్మెల్ వస్తే కనుక, ఆ నాన్ వెజ్ తాలూకా స్మెల్ వస్తే విపరీతంగా కొడతాయండి. నేను స్మూత్గానే హ్యాండ్లింగ్ చేశాను అనొచ్చు, కానీ మన శరీరం నుంచి దుర్వాసన అనేది రాకూడదు, చెడు వాసన అనేది రాకూడదు. తర్వాత చక్కగా సార్ నేను మంచి కాస్ట్లీ సోప్తో స్నానం చేసి వెళ్ళానండి, అయినా నన్ను కుట్టినాయండి అని చెప్పి. ఆ కాస్ట్లీ సోప్స్ కూడా వాటికి ఇబ్బంది కలిగిస్తాయి. ఆ స్మెల్స్ కూడా, ఈ ఆర్టిఫిషియల్ స్మెల్స్ ఉన్నాయి చూసారా, కెమికల్ స్మెల్స్, అవి కూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సెంట్స్ స్ప్రే చేసుకుని వెళ్ళినా కొడతాయి. అట్లాగే ఈ తలకి ఈ హెయిర్ ఆయిల్ పెడతాం కదా, రకరకాల స్మెల్స్ వచ్చాయి, అటువంటి హెయిర్ ఆయిల్స్ పెట్టినా అవి తేనెటీగలు అనేవి కొడతాయి. తర్వాత పాన్ పరాగ్, గుట్కా, కిళ్ళి ఇటువంటి
వేసుకుని వెళ్ళినా ఆ స్మెల్కి వచ్చేసి కొడుతూ ఉంటాయి. న్యాచురల్గా చక్కగా ఫ్రెష్గా వాటర్తో స్నానం చేసి వెళ్ళండి, ఏమీ అనవు అవి. తర్వాత వాటి దగ్గర మనం ఒక ఈగ కనబడితే చాలామంది వచ్చి ఆ ఈగ ఇలా వెళ్తుంటో చెయ్యి ఇలా ఊపుతారు, ఆటోమేటిక్గా అది వెనక్కి తిరిగి వచ్చి కొడుతుంది. అంటే ఇప్పుడు నేను మీతో ఇలా ఎంతసేపు మాట్లాడినా ప్రమాదం లేదు, ఇబ్బంది ఏమీ లేదు, భయం ఏమీ లేదు. కానీ నేను మిమ్మల్ని దుర్భాషలాడితే మీరు బ్యాడ్ కామెంట్స్ అన్నీ పెడుతూ ఉంటారు. నాకు బీపీ పెరిగిపోతుంది, నేను కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటా. అట్లా అంటే మనం ఇలా మంచితనంగా మాట్లాడుకున్నంతసేపు ఏం లేదు. మనం దురుసుగా మన ప్రవర్తన దురుసుగా ఉండకూడదు, సున్నితంగా ఉండాలి. ఫైనల్గా చెప్పగలిగేది ఏంటంటే, ఇలా చేస్తే తేనెటీగలు అనేవి కుట్రం. మనం హ్యాండ్లింగ్ చేసేటప్పుడు వాటికి ఒత్తిడి తగిలిన, అంటే అది నలుగుతుంది, ఈ ఫ్రేమ్స్కి మధ్యలో పడి నలుగుతుంది అని దానికి అనిపించినా అది వచ్చి కొడుతుందండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించారా, ఈ రాక్ పీస్ అనేవి మొదటగా ఒక వ్యక్తిని ఒక ఈగ వచ్చి కుడితే వెంటనే వందల సంఖ్యలో ఈగలు వచ్చి ఆ వ్యక్తి 1,00,000 మందిలో ఉన్నా సరే అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొడతాయి. అదే వ్యక్తిని గుర్తించి అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్నే కొడతాయి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది, అయినా సరే చెప్పాలి వివరంగా ఎందుకు అలా కుడతాయి అనేది. ఒక తేనెటీగ కుడితే మిగిలిన తేనెటీగలు అతని దగ్గరికి ఎందుకు వస్తాయి అంటే, ఆ తేనెటీగ కుట్టినప్పుడు దాని పాయిజన్ నుంచి ఒక స్మెల్ రిలీజ్ అవుతుంది. ఆ స్మెల్ 100 మందిలో ఉన్న ఏ వ్యక్తి దగ్గర నుంచి అయితే ఆ స్మెల్ వస్తుందో అతని మీదే దాడి చేస్తాయి. తర్వాత ఒక ఈగ కుడితే మిగిలిన 100 ఈగలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మన కుటుంబంలో ఒక వ్యక్తి గాయపడి బయటికి వెళ్ళాడు, గాయపడి రక్తపు మరకలతో తిరిగి ఇంట్లోకి వచ్చాడు. మన ఇంట్లో సభ్యులంతా ఏం చేశారు, ఎవర్రా నిన్ను కొట్టింది అని చెప్పి బజార్లోకి వస్తారు. వస్తే అక్కడ 100 మంది ఉన్నారు, వాటిలో ఒక వ్యక్తికి ఇలాగే రక్తపు మరకలు ఉన్నాయి కనిపించింది. మన దృష్టి ఏం పడుతుంది, వెంటనే అతనే మన వాడిని కొట్టాడు అనే ఏ ఫీలింగ్ అయితే కలుగుతుందో, ఒక ఈగ వచ్చి కుట్టి వెళితే మిగిలిన అంటే ఈ ఈగ ఎందుకు కుట్టింది, దగ్గరలో శత్రువు ఉన్నాడు ఉండబట్టే కదా ఆ ఈగ కుట్టింది. అది సిగ్నల్ ఇస్తుంది, అక్కడ శత్రువు ఉన్నాడు, వాడిని నేను కుట్టొచ్చా, వాడు మన తుట్టిని పాడు చేసే అవకాశం ఉంది, మీరు కూడా వెళ్ళి దాడి చేయండి. వెంటనే వందల సంఖ్యలో ఈగలు వచ్చేస్తాయి. ఎక్కడైతే ఆ స్మెల్ వస్తుందో ఆ వ్యక్తి మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇదే ప్రధాన కారణం, అంతకుమించి ఏమీ లేదు. అక్కడ సైన్స్ కానీ మాయా మర్మము ఏమీ లేదు. మన ప్రవర్తన బట్టి అవి కుడుతూ ఉంటాయి. ఆ తేనెటీగలు కూడా రాక్ పీస్ కూడా ఊరికే కుట్టవు, వాటికి ఏదైనా అలజడి అనిపిస్తేనే కుడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది తేనెటీగల పెంపకం అనేది మహాసముద్రం లాంటిది. ఎంత చెప్పుకున్నా దీనిలో తరగని సబ్జెక్ట్ ఉంటుంది, వెళ్ళిన కొద్దీ వస్తూ ఉంటుంది. ఇలా నేను చెప్పినట్లు గనక మన ప్రవర్తన దురుసుగా లేకుండా సున్నితంగా ఉంటే ఆ తేనెటీగలు కుట్టవండి. మన పని మనం చేసుకుంటే వాటి పని అవి చేసుకుంటాయి. పక్క నుంచి వెళ్తుందని చెప్పి చెయ్యి ఊపితేనే కొడతాయి, కానీ లేకపోతే కుట్టవు, దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఇట్లా ఈ తేనెటీగలు కుట్టకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని, అంటే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే మనం పెంచుకునే ఈ ఐరోపా తేనెటీగలు, అంటే ఇవి హైబ్రిడ్ జాతి తేనెటీగలు, ఇవి కుట్టడం వలన అసలు ప్రాణహాని అనేది ఉండదు. ఇది 100% వాస్తవం.